హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద విశ్వక్ సేన్ గారి హీరోగా, విద్యాధర్ గారి దర్శకత్వంలో రిలీజ్ అయిన గామి అనే సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ట్రైలర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఒక విచిత్రమైన సినిమా అండి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే దాంట్లో ఉండగా ఇతను క్రౌడ్ ఫండింగ్తో సినిమా చేసి ఈ డైరెక్టరు దాంట్లో కూడా ఇతను ఒక వినూత్నం అంటారు కదా, వెర్సటైల్, ఏదైనా గొప్పగా చెప్పాలి, ఏదైనా పెద్దగా చెప్పాలి, మన వయసు దీని గురించి కాదు, తత్వాన్ని ఎలా తెలియజేయాలి. మనం లైఫ్లో మనం అనుభవిస్తున్న పెయిన్, అందరూ ఒకలాగే అనుభవిస్తున్నాం పెయిన్స్. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి. ప్రతి మనిషి ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటాడు. దాంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి, మనల్ని మనం ఏం చేసుకోవాలి అనే ఒక విచిత్రమైన సిచ్యువేషన్స్ ఒక 3 క్రియేట్ చేసి వాటిల్లో నుంచి మనిషి తనని తాను వెతుక్కునే చేసే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అనే ఆ సిచ్యువేషన్స్ని ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి, నార్మల్ మనిషి ఎవడు చేరుకోలేని ప్రదేశాల్లో కెమెరా పెట్టి షూట్ చేశారా అనే విధమైన ఒక అద్భుతమైన విజువల్స్లో, తర్వాత అద్భుతమైన రికార్డింగ్. అసలు ఎంత మంచి సినిమా అంటే తెలుగు నుంచి వచ్చిన గొప్ప సినిమాల లిస్టులో ఇదో సినిమాగా నిలుస్తుందండి. ఎందుకంటే కాన్సెప్ట్ దగ్గర నుంచి ఏదైనా సరే, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, ఆ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న కోర్ పాయింట్ దగ్గర నుంచి ఏదైనా కానీ నిజంగా ఒక అగ్రగామి అని చెప్తాం చూడండి, అలా అనమాట. అసలు నెంబర్ 1 అసలు ఏం చెప్పాలి, లైఫ్ గురించి చెప్పేయాలి. సినిమా తన ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా అన్నట్టుగా అసలు ఎంత తత్వాన్ని చెప్పాడంటే అతను ఆత్మతత్వాన్ని చెప్పాడండి. తత్వమసి, అదే నీవు అని చెప్తారు కదా. ఇప్పుడు అయ్యప్ప స్వామికి వెళ్ళే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది తత్వమసి అంటే ఏంటనేది. అయ్యప్ప స్వామి భక్తులందరికీ తెలిసి ఉంటుంది అనమాట. అసలు ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్తో ఈ తత్వం ఇది చెప్తున్నాడు ఇలా అనుకుంటారు మీరు. థియేటర్లో ఎందుకు చూడాలంటే ఆ విజువల్స్, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి కాన్సెప్ట్లో ఇలాంటి విజువల్స్ వస్తాయా అనేంతలా చేశారండి. ఆ విజువల్స్ అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. 3 కెమెరామెన్లు వర్క్ చేశారు. అసలు ఎంత బాగా విజువల్ క్యాప్చర్ చేసి సీజీలు వాడారా లేకపోతే ఇంకోట అని మనకు అనవసరం అండి. థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు మనకి అలా అసలు అక్కడే ఉన్నామనే ఫీల్లోకి మనల్ని తీసుకెళ్ళగలిగారండి. ఒక సెట్ వేసారు, ఏదైనా సరే వాళ్ళు ఏం చేసినా మనం ఎక్కడా కూడా మనమే మంచు కొండల్లో ఉన్నామనే ఫీల్లో ఒక సినిమా తెలుగు నుంచి రావడం, దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవటం టెక్నికల్గా కానీ సౌండ్ వైజ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి సినిమా. గామి అనే సినిమా థియేటర్లో మిస్ అయితే చాలా మిస్ అయిపోయినట్టే. పిచ్చి సినిమాలు, ఈ ఫైట్ సినిమాలు ఇవన్నీ కాదండి. గామి లాంటి సినిమాని థియేటర్లో చూడండి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ కొత్త కాన్సెప్ట్లు అడుగుతారు కదా, కొత్త సినిమాలు కొత్త కాన్సెప్ట్లు చేయరా తెలుగు వాళ్ళు అంటే, ఇలాంటి ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మనందరం కలిసి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ కొత్త కాన్సెప్ట్లు చేసుకొని రావడానికి ఉంటుందండి. అప్పుడు వదిలేసి తర్వాత ఓటీటీలో సూపర్ హిట్ చేసినా యూజ్ ఉండదని నా ఫీలింగ్. సో గామి మీరు అందరూ థియేటర్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమా, విత్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఈ ఐటమ్ సాంగ్లు ఇవన్నీ కాదండి, సినిమా గామి అనేది ఎక్స్ట్రాడినరీ ఫిలిం. గామి చిత్రాన్ని మీరు అందరూ థియేటర్లో వాచ్ చేసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.